శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనగా చైతన్యం ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యాన్ని ఆవరించినప్పుడు ఈశ్వరతత్వంగా అవుతుంది. ఈశ్వరతత్వంలో చైతన్యం అప్రధానమై అవిద్య ప్రధానం అవుతుంది. సదాశివతత్వానికి ఈశ్వరతత్వానికి గల భేదాన్ని, అభేదాన్ని విమర్శించి గ్రహించే శక్తి శుద్ధ విద్యాతత్వం. నేను ఇది నేను అనే రెండు విధాలైన భావనల యందు అంతర్గతంగా ఉన్న నేను అనే చైతన్యాన్ని గుర్తించుట శుద్ధ విద్య. శివం, శక్తి, సదాశివం, ఈశ్వరం, శుద్ధ విద్య అనే ఈ 5 తత్వములందు అవిద్య ప్రబలంగా ఉండదు. అంటే అది జడరూపమై కార్యంగా పరిణమించదు. అందువల్ల అద్వితీయమైన ఆత్మ చైతన్యం గోచరిస్తూనే ఉంటుంది. ఆ కారణం చేత ఈ 5 తత్వాలను శుద్ధతత్వాలు అంటారు. అవిద్యయే జడశక్తి, అదే భేదశక్తి. శుద్ధతత్వముల సృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమై చైతన్యం అప్రధానమవుతుంది. వస్తువును ధర్మి అని, దాని గుణాన్ని ధర్మమని అంటారు. అగ్ని అనే వస్తువు ధర్మి, దహించుట అనే దాని యొక్క గుణం ధర్మం. వస్తువు ప్రధానం, దాని గుణం అప్రధానం. ఇక్కడ జడశక్తి ధర్మి అయి చైతన్యం దానికి ధర్మంగా ఉంటుంది. శుద్ధతత్వాల 5 యందు చైతన్యం ధర్మి అయి జడశక్తి ధర్మంగా ఉంటుంది. భేదబుద్ధి ప్రబలమై జడశక్తి ధర్మిత్వమును పొంది మాయాతత్వమవుతుంది. మాయ చేత ఆవరించబడిన చైతన్యం సంకుచితమవుతుంది. అప్పుడు కళ, అవిద్య, రాగం, కాలం, నియతి అనే 5 కంచుకముల చేత చుట్టబడి చైతన్యం పురుషుడవుతుంది. కొంచెం కర్తృత్వం కళ, కొంచెం తెలిసి ఉండుట అవిద్య. ఇది నాది అగునుగాక అనే కోరిక రాగం. ఆయుష్ను అనుసరించి దినములు, మాసములు, వత్సరములు అని పరిగణనమే కాలం. ఈ 4ంటికి లోబడి ఉండట నియతి. పరమశివునికి సర్వకర్తృత్వం, సర్వజ్ఞత్వం, నిత్య తృప్తత్వం, నిత్యత్వం, స్వాతంత్రం అనే 5 శక్తులు కలవు. అవే సంకుచితములై 5 కంచుకములైనవి. ఈ 5 కంచుకముల చేత చైతన్యానికి పురుషుడు అనే వ్యవహారం ఏర్పడుతోంది. జనుల యొక్క విచిత్రములైన కర్మ సంస్కారములు అనాదిగా ఉన్నాయి. సృష్టి యొక్క ఆరంభంలో ఆ సంస్కారములన్నీ ఒక పెద్ద ముద్దవలే చైతన్యంలోని జ్ఞానశక్తిని ఆశ్రయించి ఉండను. ఆ సంస్కారముల ముద్దను ప్రకృతి అంటారు. పుణ్యములు, పాపములు, మిశ్రమములు అని కర్మలు 3 విధములుగా ఉంటాయి. అందువల్ల వాటి సంస్కారములకు ముద్ద అయిన ప్రకృతి కూడా సత్వము, రజస్సు, తమస్సు అనే 3 రూపాలను కలిగి ఉంటుంది. జీవులకు సంబంధించి ఈ ప్రకృతియే ఒక దశయందు చిత్తం అని చెప్పబడుతున్నది. ఇది గాఢ నిద్ర ఎందు ప్రకృతి అని, జాగ్రత్త స్వప్నముల ఆరంభంలో చిత్తమని చెప్పబడుతున్నది. వాసనల యొక్క ముద్దగా ఉన్న ఈ ప్రకృతియే అవ్యక్తమని చెప్పబడుతోంది. వాసనల సముదాయంతో అనగా ప్రకృతితో కూడిన చైతన్యమే చిత్తం. పురుషుల యొక్క వాసనలు వివిధములుగా ఉండును. దాని యొక్క భేదాలను బట్టి పురుషుల చిత్తం భిన్నముగా ఉంటుంది. సుషుప్తి యందు వాసనలు అవ్యక్త స్థితిని పొందును. కుండలు మట్టి ముద్దలైనట్టు పురుషుల యొక్క భిన్న భిన్నములైన చిత్తములన్నీ గాఢ నిద్రలో ప్రకృతి అగును. జాగ్రత్త దశ కానీ స్వప్నము కానీ ఆరంభమైనంతనే ఆ ప్రకృతియే చిత్తంగా వ్యవహరిస్తుంది. చైతన్యం యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తమే పురుషుడు అని చెప్పబడుతోంది. ప్రకృతి యొక్క ప్రాధాన్యాన్ని ఉద్దేశించినప్పుడు చిత్తం అంటున్నారు. చిత్తాన్ని అంతఃకరణం అంటారు. కరణం అంటే సాధనం. దేహేంద్రియాదులకు లోబడి లోపల ఉండి పనిచేయుచుండు సాధనం అంతఃకరణం. ఇది నిర్వహించు పనుల యందలి భేదాలను బట్టి అహంకారం, బుద్ధి, మనస్సు అని 3 విధములుగా పేర్కొనబడుతోంది. దీని యొక్క సత్వగుణం నుండి జ్ఞానేంద్రియాలు 5, రజోగుణం నుండి కర్మేంద్రియాలు 5, తమోగుణం నుండి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే సూక్ష్మభూతాలు 5 కలిగాయి. సూక్ష్మభూతాల నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అనే 5 స్థూలభూతాలు పుట్టాయి. ఈ విధంగా పరమచైతన్యం వెలుపల ఏదో పదార్థం ఉన్నట్టుగా భాషింపచేస్తూ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయం అనే క్రమంలో క్రీడిస్తూ దానికంతకు సాక్షిగా ఉంది. ఆదిశక్తి అయిన త్రిపురాదేవి యొక్క భావన చేత హిరణ్యగర్భుడు ఉదయించాడు. ఆయన యొక్క భావన నుండి ఈ జగత్తు ఉదయించింది. ఈ జగత్తులో నీవు, నేను అని స్ఫురిస్తున్న జ్ఞానం పరమ చైతన్యమే. ఎవరిచే ఎన్ని విధాలుగా సృష్టి జరిగినా అంతటా ఈ చైతన్యం ఏకరూపంగానే ఉంటుంది. పెద్ద కుండలు, చిన్న పిడతలు మొదలగు భేదములు కుండలకు, పిడతలకే కాని మట్టికి ఎలా సంబంధించవో అలాగే సృష్టి భేదములు కూడా చైతన్యానికి సంబంధించవు. ఈ భేదాలన్నీ బ్రహ్మ యొక్క భావన
చేత భాషిస్తున్నాయి. ఆయన భావించటం మానుకుంటే భేదములు భాషించవు. చిదాత్మకు భావనయందు స్వాతంత్రం సహజం. నాయందు కూడా చిదాత్మ కలదు. మరి నాయందు ఆ భావనాశక్తి కనిపించటం లేదే అని నీవు అడగవచ్చు. నీయందున్న భావనాశక్తి మాయ చేత ఆవరించబడి ఉంది. మాయ తొలగితే నీకు కూడా భావన సిద్ధిస్తుంది. దేశాన్ని కానీ కాలాన్ని కానీ ఎవడు ఏ విధంగా భావిస్తున్నాడో అది ఆ ప్రకారంగా దీర్ఘం, అల్పం మొదలైన భేదాలతో భాషిస్తోంది. నేను శైలలోకంలో ఏకదిన రూపంలో ఏ కాలంను గురించి భావించానో ఆ కాలాన్నే బ్రహ్మ 120 కోట్ల సంవత్సరాలుగా భావించాడు. ఆ కారణం చేత ఒక కాలమే శైలలోకంలో అల్పంగా, ఇక్కడ దీర్ఘంగా భాషించింది. ఇలాగే శైలాన్ని గురించి బ్రహ్మ అరకోస మాత్రంగా భావించగా నేను దాని లోపల ప్రదేశాన్ని అనంతంగా భావించాను. అందువల్ల నీకు అది అనంతంగా తోచింది. ఈ విధంగా ఈ రెండు సత్యం అసత్యం కూడా అవుతున్నాయి. నీవు కూడా నీ మనసులో మొదట క్రోశమాత్రమైన ప్రదేశాన్ని, సూక్ష్మమైన కాలాన్ని భావించు. తర్వాత ఆ ప్రదేశమందే అనంతములైన యోజనాలను, ఆ కాలమందే అసంఖ్యాకములైన సంవత్సరాలను భావించు. నీవు ఎంతవరకు ఎలా భావిస్తావో అంతవరకు అవి అలాగే భాషిస్తాయి. ఆ విధంగానే చిదాత్మ రూపంలో వెలుపల ఉన్నట్లుగా ఈ జగత్తు భావన మాత్రంగానే భాషిస్తోంది. గోడ మీద కనిపిస్తున్న బొమ్మ గోడ మీద కన్నా అన్యమైన వస్తువు ఎలా కాదో అలాగే ఆత్మకు వెలుపల ఉన్నట్టుగా తోస్తున్న అవ్యక్తం అనే గోడపై భాషిస్తున్న జగత్తు అనే చిత్రం కూడా అవ్యక్తం కన్నా భిన్నం కాదు. చిదాత్మలో తోస్తున్న ఆ అవ్యక్తం చిదాత్మ కన్నా అన్యం కాదు. కావున జగత్తు చిదాత్మయందే భాషిస్తోంది. కానీ వెలుపల ఎక్కడా లేదు. సర్వం చిదాత్మయే అగటచే దానికి వెలుపల అనే మాటకు అవకాశమే లేదు. ఈ కారణం చేతనే సాధారణ మానవులు ఎంతో కాలం ప్రయాణం చేసి చేరుకోగలిగే దూర ప్రదేశాలకు యోగులు క్షణకాలంలో చేరి అక్కడ విశేషాలన్నింటినీ చక్కగా చూస్తున్నారు. కాబట్టి దూరం, దగ్గర, చిరకాలం, శీఘ్రం అనేవన్నీ భావనా మాత్రాలే. జగత్తు చిదాత్మ అనే అద్దంలో ప్రతిబింబం మాత్రమే. అది చిదాత్మ కన్నా భిన్నంగా వస్తువుగా లేదు అని నిశ్చయించుకొని దేహేంద్రియాదులకు అతీతంగా ఉన్న చైతన్యమే నేను అనే భావాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఈ జగత్తు సత్యం అనే భ్రాంతిని తొలగించుకోను. అప్పుడు నీవు కూడా నావలే స్వతంత్రుడు కాగలవు. ఇలా తంగనుని పుత్రుడు బోధించగా మహాసేనుడు జగత్తు సత్యం, దేహం, నేను మొదలైన భ్రాంతిని వీడి చిదాత్మ తప్ప మరి ఏదీ లేదని తెలుసుకొని కామక్రోధాది రహితుడై సమాధి యోగాలు అభ్యసించి భావనా సిద్ధిచే సృష్టించుటయందు స్వాతంత్రాన్ని పొంది చిరకాలం విహరించి ఆభాసా మాత్రంగా తోస్తున్న శరీరాన్ని కూడా వదిలేసి విదేహముక్తిని పొందాడు. కావున భార్గవ, ఈ జగత్తు ఇది సత్యం అనేది నీ భావన మాత్రమే. విచారిస్తే ఈ భ్రాంతి పోతుంది. ఇది జ్ఞానఖండంలోని భావనా సిద్ధి అనే 14వ అధ్యాయం సమాప్తం.